తలలు వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, దయగల మహారాజా, కృపగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఇప్పటి వరకు ఎంతగానో కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే తన రెక్కల చాటున భద్రపరుచుతుందో తండ్రి, అట్టి రీతిగా తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచారు నాయన. ఇదిగో తండ్రి, ఇగో నాయన మీ సన్నిధిలో నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. పరలోకపు తండ్రి మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి మీకే మహిమ. జ్యోతిర్మయుడగు తండ్రి మీకే స్తుతి. కనికరము గల మా తండ్రి మీకే స్తోత్రం. మహిమ గల మా తండ్రి మీకే మహిమ. నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే స్తుతి. నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. మమ్మును ఓదార్చువాడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభువా మీకే మహిమ. సాత్వికుడమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. మమ్మల్ని తృప్తిపరచువాడమైనటువంటి మా ప్రభా మీకే స్తుతి. కనికరము గల మా దేవా మీకే స్తోత్రం. సమాధానపరచు మా తండ్రి మీకే మహిమ. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవా మీకే మహిమ. ఆది సంభూతుడైనటువంటి మా దేవా మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవా మీకే స్తోత్రం. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం. జీవము గల మా దేవా మీకే మహిమ. సర్వలోక నాథుడవగు యెహోవా మీకే స్తోత్రం. మృతులను సజీవులుగా చేయు మా దేవా నీకే స్తోత్రం. దేవా నీ ఆధిపత్యము చిరకాలముండును. నీ రాజ్యము తరతరములు ఉన్నందుకే మీకు స్తోత్రం. రాజు అయినటువంటి యెహోవా మీకే స్తోత్రం. రాజులకు రాజు అయినటువంటి యెహోవా మీకే మహిమ. మహిమ గల మహారాజా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి ఈ లోకమందు చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మమ్మల్ని విడుదల చేసి తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన పాపం చేసినటువంటి వారమే నా దేవా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో మండించమని తండ్రి మీ కృపా కాపుదల దాయిచేయమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. అయ్యా తండ్రి ఇదిగో నాయన, తండ్రి ఇదిగో తండ్రి నాయన మీరు లేఖనములలో సెలవిచ్చిన రీతిగా ప్రభా నీవు దయాళుడు వై తండ్రి క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి మా పాపములన్నీ తండ్రి హిమము కంటే తండ్రి తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి నాయన. ఇదిగో తండ్రి మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనులు మాకు స్థిరపరచునుగాక. మా చేతి పనులు మాకు స్థిరపరచుము తండ్రి అని నాయన. ఇక నేను కీర్తన గ్రంథములో తండ్రి నాయన భక్తుడు రాయించిన రీతిగా తండ్రి ఇక నాయన ఎవరెవరు ఏ ఏ చేతి పనుల్లో నాయన ఉన్నారో నాయన, ఏ వ్యాపారాల్లో ఉన్నటువంటి బిడ్డలు నాయన ఏ పనుల నిమిత్తం వెలుచున్న బిడ్డలైనా నాయన అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన మీరు దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి వారి చేతి పనులు దీవించమని తండ్రి వారు కలిగినది కొంచెమేనను తండ్రి వారికి పరిపూర్ణముగా తండ్రి పూర్తిగా నేను వారి అవసరములు తీర్చినట్లు తండ్రి నాయన వారి సంపాదనను తండ్రి వారి ప్రతి సమస్తాన్ని తండ్రి మీ సన్నిధిలో దీవించమని ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. నా రాజా నాయన గొప్ప దేవ వేటగాని ఊరిలో నిండి రక్షించవయ్యా తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మా ప్రవర్తన సరిగ్గా ఉండుటకు తండ్రి సహాయము చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి సార్వత్రిక సంఘంలో మేమందరము కూడా తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి నాయన మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావలసినటువంటి బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా పాముల వలె వివేకముగాను పావురం వలె నాయన మేము పరిశుద్ధులుగాను బ్రతికినట్లు తండ్రి నాయన నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మేము పరిశుద్ధులుగా తండ్రి మీ చిత్తానుసారముగా తండ్రి నాయన అటు మేము డ్యూటీ పనిచేస్తున్నప్పుడు నాయన పనిచేస్తున్న ప్రాంతాలలే కానీ తండ్రి మా ప్రవర్తన తండ్రి ఏ విధముగా తండ్రి నాయన ప్రతి దినము సరిచూసుకుంటూ తండ్రి మీ లేఖనాల ప్రకారము మా ప్రవర్తించినట్లు తండ్రి మాకు జ్ఞాన హృదయము దయచండి ఆయన. మీ దయారెక్కల చాటున భద్రపరచండి ఆయన. మీ కృప కాపుదలు
దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మాకు ఉన్న దాంట్లో మేము సంతోష జీవితం కలిగి ఉండినట్లు తండ్రి నాయన మాకు నాయన మీరు సంతోషము మరలా చెప్పుదురు, మీరు సంతోషముగా ఉండండి అని ఉండండి అని మీరు పిలిపికి రాసిన పత్రికలు మీరు సెలవిచ్చినట్లు నాయన తండ్రి, మేము సంతోషముగా ఉండినట్లు నాయన మీ వాక్యమందు మేము ఆనందించినట్లు తండ్రి, మాకు నాయన మీ వాక్యము తండ్రి భక్తుడు సెలవిచ్చున్నాడు కదా, మీ వాక్యము నాయన క్రొవ్వి మెదడు నాయన దుప్పి మెదడు దొరికినట్లు నాయన ఉండినట్లు తండ్రి నాయన ఆ రుచిని మాకు తెలియజేయండి నాయన. నిజమే తండ్రి నాయన, ఇంకోనైనా తేనె వలె నేనైనా మా జీవకు ఎంతో మధురముగా ఉండినట్లు తండ్రి మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా క్రమబద్ధమైనటువంటి జీవితం మేము కలిగి ఉండినట్లు నాయన మాకు అందరికీ జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా బలహీనటువంటి బిడ్డలైనటువంటి మమ్మల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఎందరో బలహీనలైనా ఆయన అనేకమైన బాధల్లో ఉన్నారు నాయన, ఆ బాధల నుంచి విడిపించమని అడుగుచున్నాం అయ్యా తండ్రి. ఇక శాపములో నుండి నాయన, పాపములో నుండి నాయన, దుర్నీతిలో నుండి నాయన, సులువుగా చిక్కులు పెట్టే పాపములలో నుండి నాయన, షార్ట్స్ చూడకూడదని ఎందరో మొబైల్లో షార్ట్స్లు చూస్తూ తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి అయ్యా మీ దయారెక్కల చాటున భద్రపరచండి అయ్యా మీ కృపా కాపుదలు దాయిచ్చండి బలహీనలైనటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించండి అయ్యా సాతాను వలలో చిక్కుని పెరిగిన బిడ్డలందరినీ విడిపించండి అయ్యా మీ సన్నిధిలో భద్రపరచండి అయ్యా మరలా మీరు సేవకుల ద్వారా నాయన వారికి దర్శనాల ద్వారా ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా తండ్రి మీ సన్నిధిలో మీ కృపా కాపుదలు దాయిచ్చండి మీరు ఎక్కల చాటున భద్రపరచండి తండ్రి, మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా దుష్టత్వం నుండి మమ్మల్ని విడిపించమని అడుగుతున్నాను దుష్టత్వమును దుష్టుని వలలో చిక్కున పోకున్నట్లు మాకు శక్తిని, మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దాయిచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. మీ దృష్టికి అంగీకారమైనటువంటి బ్రతుకులు మేము బ్రతుకున్నట్లు తండ్రి మమ్మల్ని అందరికీ తండ్రి జ్ఞాన హృదయం దాయిచ్చేయమని మీ రెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా నీకే స్తోత్రం దయగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇక ఆయన తన రెక్కల కింద నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును, ఆయనే సత్యము, ఆయనే కీడము, ఆయనే డాలునై ఉన్నది తండ్రి. మీ విశ్వాసము కలిగి తండ్రి మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచమని తండ్రి మా విశ్వసించిన ప్రకారము జరుగునుగా కానీ మీరు లేఖనాలలో సెలవిచ్చినట్లు తండ్రి మాకు మా దుర్గము నీవే, మా కొండ నీవే, మా కోటము నీవే నీవే రక్షించే దేవుడు ఇక మా సమస్తము, మా ఆత్మను, మా శరీరాలను, మా జీవాత్మ ప్రాణ దేహములను తండ్రి మీ చేతులకి అయ్యా మమ్మల్ని నడిపించండి ప్రభు నీ ఆత్మకు తోడై ఉండునుగాక అని మీరు లేఖనాలలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మీ పరిశుద్ధాత్మ మాకు తోడుగా ఉంచండి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు ఇవ్వండి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె తండ్రి మేము ఇగో తండ్రి పాపంతో పోరాడుటకు మాకు శక్తినివ్వండి అయ్యా నా తండ్రి మీ సన్నిధి మాకు తోడుంచమండి మీ కృప తోడుంచండి అయ్యా మీ దయారెక్కల చాట మమ్మల్ని భద్రపరచమని అడుగుతున్నామయ్యా. దేవా ఇగో తండ్రి మా బుద్ధిహీనత మీకు తెలిసే ఉన్నది ఇగో తండ్రి మీకు మా అపరాధములు మీకు మరుగైనవి కావయ్యా. అయ్యా తండ్రి మేము మా పాపములన్నీ కూడా తండ్రి మా అపరాధములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నామయ్యా తండ్రి. మీరు నా నామము నిమిత్తం అందరి చేత దీక్షింపబడదురు, అంతవరకు సహించిన వాడు రక్షింపబడునని మత్తయి 10:22 మీరు సెలవిచ్చినట్లు తండ్రి అనేకుల దగ్గర మేము దూషణ పాలు అవుతున్నామయ్యా. అయినప్పటికీ కూడా తండ్రి మేము కించపరచకుండా దీనికి యోగ్యులమై ఉన్నామని మేము గ్రహించినట్లు తండ్రి జీవమునకు పో దూరం ఇరుకు, ఆ దారి సంకుచితమై ఉన్నదని మీరు సెలవిచ్చినట్లు అప్పుడప్పుడు తండ్రి మేము సరిగ్గా ఉన్నామో లేవా అని తండ్రి భయపడుతూ మా బ్రతుకులను సరిగ్గా సరిదిద్దుకోవడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించండి. సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా యవ్వన బిడ్డలను ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా కుటుంబాలను ఉన్నట్టు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అందరికీ ప్రార్థనా శక్తిని దయచేయండి ప్రార్థన దుప్పటి దయచేయండి ప్రార్థన వరమును దయచేయండి యవ్వన బిడ్డలను ముఖ్యముగా తండ్రి వాక్యముతో తన నడతను స్థిరపరచుకోవడానికి కావలసిన జ్ఞాన హృదయం దయచేయండి అయ్యా యవనస్తులు నా కాడి మోయుట మేలని సెలవిస్తున్నావు కదా తండ్రి. యవనస్తులకు అందరికీ తండ్రి మీ కాడి మోయిలాగా తండ్రి ఇరుకు ద్వారమును ప్రవేశించి నాశనపోవు ద్వారం వెడల్పున దారి విశాలమనే ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులని సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇగో తండ్రి ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు అనేకులు ఇరుకు ద్వారం ప్రవేశించడానికి కావలసినటువంటి శక్తినివ్వండి ఇక నాశనపు ద్వారం మీద ప్రవేశించేవారు అనేకులు తండ్రి. ఇక ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి ప్రవేశించడానికి ఇంకా ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకి మీ సహాయం దయచేయండి బాప్తిసం తీసుకోవడానికి ఇంకా ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి ఇక తండ్రి మీ మార్గంలో రావడానికి, మీ మార్గం
సత్యమైనదా కాదా అని ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో బలహీనటువంటి బిడ్డలందరినీ బలపరచండి, దృఢపరచండి, నేను స్థిరపరచండి తండ్రి. మీ దయరెక్కల చట్టన భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా ఇంకా ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవన్నీ సెలవిస్తున్నావు కదా తండ్రి. ఇక నేను మా ప్రార్థన ఆలకించండి నాయన, మా ప్రార్థనకు జవాబు దయచండి తండ్రి. మా మీదను మీ మీదను దూషణ మాట్లాడుచు సోషల్ మీడియాలో అనేక మంది నాయన అనేక రకాలుగా మా మీద దూషణ మాట్లాడుచున్నారయ్యా. అలాగే తండ్రి, మేము సువార్త ప్రకటన చేస్తుండగా ఇక నేను కొట్టడానికి తయారవుతున్నటువంటి బిడ్డలు వీళ్ళందరినీ కూడా మా శత్రువులుగా మేము భావించకుండా నాయన మేము వారి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇక నేను మా ప్రార్థన మీ సన్నిధిలో నాయన చేరును కాకనైనా ఇక నేను అటువంటి బిడ్డలందరినీ కూడా మన్నించండి నాయన. వారు ఏం చేస్తున్నారో వారు తెలియదు నాయన, వారు ఎరగరు నాయన. ఇక నేను వారిని మన్నించండి నాయన. బండలంటి రాత్రి హృదయాలు తీసివేయండి అయ్యా, మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించండి అయ్యా. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ప్రతి బిడ్డని సులువుగా చిక్కులు పెట్టే పాపం నుంచి విడిపించండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇగనైనా ఈ రాత్రికాల సమయంలో నాయన ఇక అప్పుల బాధల్లోనే కానీ, అనేక సమస్యల్లో కానీ నాయన, అనేకమైన వ్యసనాలకు లోనైపోయినటువంటి బిడ్డలనే కానీ నాయన, విదేశాల్లో బ్రతుకు వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ, విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళినటువంటి యవన బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ప్రతి కుటుంబంలో తండ్రి ఉదయ సాయంకాల ప్రార్థనలు చేయడానికి కావలసినటువంటి జ్ఞానం హృదయం దయచేయమని తండ్రి మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి. మరి ముఖ్యంగా అవరగడ్డ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఇదిగోనండి ప్రార్థన విడిచినటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో మీ దయారేఖల చాటున భద్రపరచమని, మీ మెండైన దీవులతో నింపమని తండ్రి. మనుషులను నమ్ముడుకుంటే రాజులను నమ్ముడుకంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మిమ్మల్ని ఆశ్రయిస్తున్నామయ్యా. ఇగో తండ్రి, ఆపద కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు అని లేఖనం సెలవిచ్చుచున్నది కదా తండ్రి. అట్టి రీతిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలనాడు నోవాహును మీరు జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అలనాడు నాయన ఏ విధంగా అయితే హిజ్కియా తండ్రి గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు తండ్రి నాయన, ఎట్లు నీ విధంగా బ్రతికి ఉన్నామో నీకు తెలియని దేవుడు అని చెప్పగా నాయన, నువ్వు ఆయుష్ను దయచేసే దేవుడు అయ్యా. నీకు మొర్రపెట్టి వారందరి ఇళ్ళ కృపాతిశయం గల దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇక నీ ప్రార్థనతో ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నాయన పరలోక కణానికి మమ్మల్ని తీసుకొని వెళ్ళడట్లు తండ్రి సహాయం చేయమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైన మనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి నాయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మీకే వేలాది కుతుందా తెలిసినాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం.